to 1 by cot theta, 1 by cot c. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయి, అదే cot c, cot b into cot a minus 1 into ఇది ఇవతలకి వస్తుంది క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ cot c is equal to ఇది ఆ సైడ్ రైట్ సైడ్ పోతుంది, డివైడ్ చేస్తున్నాడు ఇక్కడ వస్తే మల్టిప్లై అంటే cot b 1 into cot b plus cot a అంటే cot b plus cot a 1 into ఇది వస్తుంది. అదే నెక్స్ట్ ఈ cot c అనేది బ్రాకెట్ లో 2 టర్మ్స్ కూడా మల్టిప్లికేషన్ గా వస్తుంది. సో ఏమవుతుంది, cot ఆర్డర్ లో రాసుకున్నాం cot a into cot b, ముందు cot a రాసుకున్నాం cot b into cot c minus cot c into 1 cot c is equal to cot b plus cot a. సో ఈ మైనస్ cot c ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించు, ఎందుకంటే మనకు ఆన్సర్ లో సమ్ ఆఫ్ త్రీ టర్మ్స్ ఒకవైపు ఉన్నాయి, ఈ ప్రోడక్ట్ ఒకవైపు ఉన్నాయి కోటాంజెంట్స్, కాబట్టి మైనస్ cot c ని అవతలకి పంపించు cot a cot b into cot c మైనస్ cot c అవతలకి పోతే ఏమవుతుంది cot b plus cot a plus cot మైనస్ cot c అవతలకి పోతే రైట్ సైడ్ పోతే ప్లస్ అవుతుంది ప్లస్. సో ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉండేది లెఫ్ట్ సైడ్ రాసుకో, ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది రైట్ సైడ్ రాసుకో, ఆర్డర్ లో రాసుకో, ముందు cot a రాసుకో cot a, ఇప్పుడు మళ్ళీ cot b రాసుకో, అంటే సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ గా రాసుకుంటున్నాం, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ గా రాసుకుంటున్నాం, ఆ లాస్ట్ టర్మ్ అట్లే రాసుకో cot c. దీన్ని కూడా ఇది ఈతలు ఇది ఈ సైడ్ LHS ఉండేది RHS రాసుకో cot a into cot b into cot c. A equal to b means b equal to a. నెక్స్ట్ దీన్నే సమ్ ఆఫ్ త్రీ టర్మ్స్ ను ఏం రాయొచ్చు, సిగ్మా తగిలిచ్చి cot a. దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ ఈ త్రీ కోటాంజెంట్స్ ఏం రాయొచ్చు పై cot a. సో సిగ్మా మీన్స్ సమ్ ఆఫ్ త్రీ టర్మ్స్ ఇన్ సైక్లిక్ ఆర్డర్. సైక్లిక్ ఆర్డర్ లో అంటే నీకు తర్వాత వస్తుంది చెప్తా, అంటే cot a ప్లస్ cot b ప్లస్ cot c ఏబిసిలో సైక్లిక్ గా వస్తుంది. ఇది సమ్ ఆఫ్ త్రీ టర్మ్స్ ఇన్ సైక్లిక్ ఆర్డర్. ఇది కూడా ప్రోడక్ట్ ఆఫ్ త్రీ కోటాంజెంట్స్ ఇన్ సైక్లిక్ ఆర్డర్, ప్రోడక్ట్ పై యూజ్ చేస్తాం, దీనికి సిగ్మా. నెక్స్ట్ బి